హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమంత్ బొమ్మల వ్లాగ్స్. ఇప్పుడు నేను పంచక్షేత్రాలు, విష్ణుమూర్తికి పంచక్షేత్రాలు ఉన్నాయంట. ఆయన స్వయంభుగా వెలిసిన క్షేత్రాలు 5 ఉన్నాయంట. అందులో మొదటి స్థానంలో మనం ఉన్నాం. శ్రీరంగపట్టణం. ఇది త్రిచిలో ఉంది, తమిళనాడులోని త్రిచిలో ఉంది. ఈ ప్లేస్కి ఎలా రీచ్ అవ్వాలి అండ్ ఇక్కడ రూమ్స్ దొరుకుతాయా లేదా ఇవంతా మనం ముందు తెలుసుకుందాం. అన్నిటికంటే ముందు ఈ గుడి యొక్క స్థల పురాణం తెలుసుకుందాము. వరల్డ్లోని బిగ్గెస్ట్ టెంపుల్స్లో ఇప్పుడు మనమున్న శ్రీరంగపట్టణం టెంపుల్ సెకండ్ బిగ్గెస్ట్. ఫస్ట్ది వచ్చి కంబోడియాలో ఉందంట. బట్ ఇప్పుడు అది యునెస్కో సైట్ అయిపోయి అక్కడ పూజలు ఏం జరగడం లేదు, అది టెంపుల్ కాదు. సో వరల్డ్లో ఇప్పుడు పూజలు జరిగే అతిపెద్ద దేవాలయం ఏదంటే ఇప్పుడు మనం ఉన్నది. నిజంగా ఇది చాలా పెద్ద గుడి. లోపలికి వస్తే అర్థం కాలేదు, దర్శనం ఇప్పుడే అయ్యింది. అండ్ ఏ టెంపుల్కి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. ఎటుపక్క చూసినా గుడులే. ఇటుపక్క మీరు చూస్తే ఇప్పుడు అంటే ఇది ఒక ఎంట్రన్స్, ఇది నార్త్ సైడ్ ఎంట్రన్స్నే ఉన్నది. ఇక్కడే ఆల్మోస్ట్ ఒక 10 గుళ్ళు ఉన్నాయి ఈ సరౌండింగ్స్లోనే. ఇక్కడ ఉన్న దేవుడు రంగనాథ స్వామి అండ్ ఇక్కడే ఉన్న అమ్మవారు వచ్చి రంగనాయకి దేవి. ఇప్పుడే దర్శనం అయింది ఇద్దరు దేవుళ్ళది. ఇక్కడ ఉన్న రంగనాథ స్వామి విగ్రహానికి ఇక్కడ అంటే ఎంతో చరిత్ర ఉంది. మొదట బ్రహ్మదేవుడు పూజిస్తూ ఉన్నారంట ఈ రంగనాథ స్వామిని. తర్వాత ఇక్ష్వాకుల సూర్యవంశస్థులు వాళ్ళు మొక్కొని వాళ్ళ పూజలకు మెచ్చి బ్రహ్మదేవుడు వాళ్ళకి వరముగా ఇచ్చారంట. అలా వాళ్ళ తనంతరం అట్లా వస్తూ శ్రీరాముడి దగ్గర శ్రీరాముడు వేల్పులాగా పెట్టుకొని పూజిస్తూ ఉన్నారంట. మనకు రామాయణం తెలుసు కదా, రామాయణం విభీషణుడు రావణుడి తమ్ముడు అలా అంతా జరిగినప్పుడు రావణుడిని చంపేసి రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు సీతాదేవిని మళ్ళీ పంపిస్తారు కదా. అది నచ్చక విభీషణుడు స్వామిని ఇక్కడ ఉండలేను, ఇలా జరిగింది సీతాదేవికి అని చెప్పి తను వెళ్ళిపోతూ ఉంటే రాముడికి చాలా సాయం చేశాడు కాబట్టి విభీషణుడు రాముడి గుర్తుగా ఈ రంగనాథ స్వామిని విభీషణుడికి ఇచ్చాడంట. విభీషణుడు ఈ దేవుణ్ణి తీసుకొని పోయి లంకలో పెట్టుకొని పూజ చేసుకుందామని తీసుకొని వెళ్తా సాయంత్రం అయిందంట. సంధ్యావందనం చేసుకుందామని కావేరీ నది దగ్గర ఈ దేవుణ్ణి పెట్టేసి తను సంధ్యావందనం చేసుకొని వచ్చేసరికి మూల విరాట్ ఇక్కడ విమాన గోపురంతో ఉండిపోయారంట. అప్పుడు ఇంకా విభీషణుడు బాధపడుతుంటే అప్పుడు పాలిస్తున్న ఒక రాజు, ఆ రాజులు పర్వాలేదు ఇక్కడే మేము పెద్ద గుడి కట్టిస్తాము అంటే విభీషణుడు దేవుడు మాత్రం మా లంక వైపు చూస్తున్నట్టు పెట్టండి దేవుణ్ణి అని చెప్పి ఇక్కడ ఇంత పెద్ద గుడి కట్టారంట. అండ్ ఇంత పెద్ద టెంపుల్ని మొత్తం నేను ఆల్మోస్ట్ వీడియో తీశాను, అవంతా కూడా ఇంకా చూపిస్తాను. ఇంతకుముందు గుడి చరిత్ర చెప్తున్నప్పుడు చెప్పా కదా, కావేరీ నది తీరంలో స్వామి ఉండిపోయారు అని. చుట్టూరు కావేరీ నది మధ్యలో ఉన్న ఊరే శ్రీరంగం ఎంటర్ అవుతుంటే లైట్ వర్షం పడుతోంది. అండ్ ఐఆమ్ సర్ప్రైజ్డ్, ఈ ఊరు వచ్చిన తర్వాత మినీ గోపురాలు చూశాను. గోపురం నుంచి వెళ్తే గుడి వచ్చేస్తుందేమో అని వెళ్తున్నాను, బట్ హౌసెస్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, టెంపుల్ రాలేదు ఇంకా. అలా ఆల్మోస్ట్ ఒక 6-7 గోపురాల లోపల నుంచి వెళ్తే టెంపుల్ వచ్చింది. మీరే చూడండి. ఇంత ముందుగా చెప్పినట్లు వెళ్తున్నాను, ఈ గోపురం చూసి అమ్మయ్య టెంపుల్ వచ్చేసింది. ఇక్కడ ఎలా పార్క్ చేసుకోవాలి అని ఆలోచించుకుంటా అంటే ఇది కూడా ఒక దారే. యాక్చువల్లీ గోపురం నుంచి కార్ వెళ్తుందా వెళ్ళదా అన్నట్టుంది. లక్కీలీ నా ముందర ఒక కార్ వెళ్ళింది, సో బ్లైండ్గా నేను వాళ్ళు ఫాలో అయిపోయాను. ఇంతకుముందు నేను మీకు చెప్పా కదా, ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ టెంపుల్ అండ్ నెంబర్ 1 ఇది, నెంబర్ 2 కూడా కాదు. ఎందుకో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎంత పెద్ద టెంపుల్ ఇది. ఫైనలీ వీ రీచ్డ్. అండ్ నాకు ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు శ్రీ రామానుజాచార్యుల వాళ్ళ దేహం ఇక్కడ ఉంది. ఇంకా అంటే 1000 years నుంచి ఈ టెంపుల్ లోపలే ఉందంట. అండ్ అందరూ కూడా వెళ్ళి చూడొచ్చు స్వామివారిని. రామానుజాచార్యుల వారి దేహం భద్రపరచడానికి గంధం, కుంకుమ పువ్వు తప్ప ఇంకేం వాడరంట. ఈ చరిత్ర విశిష్టత తెలుసుకున్న తర్వాత దర్శించుకుంటే అప్పుడు కలిగే ఆనందమే వేరు. మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.